వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మనం ఏ ఆలోచన చేసినా అది బ్రెయిన్ మీద పడుతుంది. ఖచ్చితంగా అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. అయితే ఈ మధ్యకాలంలో గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఒక వర్డ్ ఉంది. అదేంటంటే బ్రెయిన్ రాట్, అంటే బ్రెయిన్ కుళ్ళిపోవడము. ఇది ఎందుకు? సో దీనికి మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఎవరు ఎక్కువగా చూస్తూ ఉన్నాము? ఎందుకు ఇది అంతగా సెర్చ్లోకి వెళ్ళింది? సో వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఎస్టర్ ప్రేమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ గురించి మాట్లాడుతుంటే నాకు భయం వేస్తూ ఉంటుంది. జనరల్గా నేను కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు ఆలోచిస్తే బ్రెయిన్ మీద అంత ఎఫెక్ట్ పడుతుందా? ఎందుకు 2024లో గూగుల్లో సెర్చ్ వర్డ్ ఎక్కువగా ఉంది ఇది, ఈ బ్రెయిన్ రాట్ అనేది? బ్రెయిన్ రాట్ అన్నది నిజానికి ఇది ఏదో ఇప్పుడు ఈ మధ్యన వచ్చింది కాదు వాళ్ళ మాట. 1854లో ఈ మాట వచ్చింది. అంటే అప్పుడు ఏంటంటే ఏదైతే మెదడు తాలూకా మేధో సంపత్తి తాలూకా క్షీణత తక్కువ అయిపోవడం, దాన్ని బ్రెయిన్ రాట్ అన్నారు. దీనికి నిర్వచనం మనం చెప్పుకున్నట్టయితే మానసికంగా కానీ ఒక వ్యక్తి తాలూకా మానసిక పరిస్థితి, లేకపోతే కాగ్నిటివ్ అంటాం, అంటే మేధో సంపత్తి, ఏదో ఇమాజినరీ అంటే ఊహించుకున్న కారణాలు అంతే, ఇలాంటి వాళ్ళు తక్కువ అయిపోయినట్టు ఉండడం, ఇది దానికి నిర్వచనం. బ్రెయిన్ రాట్ అన్నది మరి 1854 నుంచి ఉండి ఇప్పుడు ఎందుకు సడన్గా ఇది 2024 సంవత్సరానికి గూగుల్లో మ్యాక్సిమంగా సెర్చ్ చేసినటువంటి వాడైంది? దానికి ఒక కారణం ఉంది. ఇక్కడ ఏమిటంటే ఈ రాట్ గురించి అసలు సెర్చింగ్ ఎంత అయిందంటే తెలిసిన 320%. తర్వాత ఇక్కడ కొన్ని డిక్షనరీ నిఘంటువులు ఉన్నాయి ఇంగ్లీష్లో, తెలుగులో డిక్షనరీ లాగే. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లీష్ డిక్షనరీ, కేంబ్రిడ్జ్ డిక్షనరీ, లేకపోతే వెబ్స్టర్ డిక్షనరీ. అందులో ఒక సాంప్రదాయం ఉందట కొన్ని గత 40-50 సంవత్సరాల నుంచి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క వర్డ్కి, ఒక పదానికి ఆ వర్డ్ ఆఫ్ ది ఇయర్ అంటారు అది. ఈ సంవత్సరం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు, డిక్షనరీ వాళ్ళు కూడా ఈ బ్రెయిన్ రాట్నే పెట్టారు మొట్టమొదటి పదంగా. అంటే ఏమిటంటే అంటే ఎంతమంది దానిని తెలియకుండానే వాడుతున్నారు. నాకేదో బ్రెయిన్ రాట్ అయిపోయింది, నాకు సరిగా లేదు అని చెప్పడానికి బదులుగా ఇలాగ వాడడం అన్నది ఎంత ఒరవడైపోయింది, ఎంత కామన్ అయిపోయింది. అంటే డాక్టర్ గారు ఎక్స్క్యూజ్ మీ, అంటే జనరల్గానే బ్రెయిన్ రాట్ అనేది వైద్య పరిభాషలో ఉందా? ఉంది. అంటే ఏమిటంటే ఇదేదో రాట్ అంటే కులిపోవడం కానీ, మామూలుగా తెలుగులో దానికి తాత్పర్యం ఏమిటంటే చెదలు పట్టడం కానీ, లేకపోతే కులిపోవడం అని. నిజానికి అలాంటి కులిపోవడం కాదు, కానీ మెదడు మీద అంత దుష్ప్రభావం జరుగుతుంది అని. అర్థమైంది కదా. దీనికి మెయిన్ కారణం ఏమిటి? ఏదో పనికి మాలినటువంటి నెట్లో వచ్చినటువంటి విషయాలు, ఆ జోకులు, ఆ ట్రెండింగ్లు, ఆ మేమ్స్, ఇంకా అదే బుర్రలో తిరుగుతూ ఉంటే మరి ఇంకా దాన్ని ఇది కాకుండా ఏమవుతుందండి? ఇది ముఖ్యంగా ఎవరిలో వస్తుంది అని అంటే జనరేషన్ జెడ్, ఆల్ఫా జనరేషన్ అంటారు. జనరేషన్ జెడ్ అంటే ముందు చెప్తాను. అంటే ఏమిటది? 1997 తర్వాత 2010 మధ్యలో పుట్టిన మహానుభావులు. అంటే ఇంటర్నెట్ ఆవిర్భావం టైంలో పుట్టిన వాళ్ళు, డిజిటల్ నేటివ్స్ అంటారు వాళ్ళు. అంటే అక్కడి నుంచి సో వీళ్ళలో కొంత కనబడుతూ ఉంటుంది. ఒక మంచితనం కూడా వీళ్ళలో ఏమిటంటే వీళ్ళు పైసల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా అడాప్టబుల్ కూడా. అంటే దాన్నింటికైనా అడ్జస్ట్ అయిపోతారు. నెక్స్ట్ జనరేషనే కొంచెం ఇబ్బంది. ఏమిటది? ఆల్ఫా జనరేషన్. వీరెవరు? వాళ్ళ నాన్నలు వాళ్ళను వై జనరేషన్ అంటారు. వాళ్ళ పిల్లలు ఈ జెడ్ తర్వాత పుట్టిన వాళ్ళు కదా, అంటే వాళ్ళకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు. పీక్ డిజిటల్ టైం ఈ టైంలో జరిగింది. వాళ్ళ అమ్మ నాన్నలు అంటే ఎవరిని మనం క్రిటిసైజ్ చేసే రోజులు కాదు, కానీ జరుగుతున్న వరవడి ఒక మాట చెప్తున్నాను నేను. ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్న అందరికీ తెలిసిందే. పాతకాలంలో తల్లి బిడ్డని పండబెట్టాలంటే లాలి లాలి అని లాలి పాటలు పాడేవాళ్ళు, అంతే కదా. ఏదో వటపత్ర షాయికి వనమాల లాలి, లేదు చందమామ రావే జాబిల్లి రావే, అంటే ఎంతమంది గుర్తున్నాయి అలాంటి పాటలు. ఇప్పుడే పోయాయి. ఇప్పుడు ఒక మేమ్ వస్తుంది వీడియోలో, ఏది? ఎదురుగా మొబైలు, బిడ్డ కొనేది అన్నప్రాసం ముందే ఈ ప్రాసన అయిపోతూ ఉంటుంది, మొబైల్ ప్రాసన. దానివల్ల తెలియకుండా నా బేబీ నెమ్మది అయిపోతాడు, ఏడవడం, ఇంకా అదే తంతు నడుస్తూ ఉంటుంది. తల్లి ఏదో వంటింట్లో పని చేసుకుంటూ ఉంటుంది, బిడ్డకి మొబైల్ ఇచ్చేస్తుంది. అక్షరాభ్యాసం అవ్వడం అన్నది 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావచ్చు, ఈ అభ్యాసం అయితే అప్పటికే అయిపోతుంది. అంటే ఏమిటి?
ఈ సమయంలో ఈ యుగంలో పిల్లలు ఎంతసేపు స్క్రీన్ టైంలో ఉన్నారు ఒకటి. రెండోది ఏమిటి, ఈ పర్టికులర్ కోవిడ్ అన్నది ఈ వీళ్ళ మీద కూడా నిజానికి పిల్లలు తప్పు కూడా కొంతవరకు లేదు. కోవిడ్ సమయం అన్నది ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి సమయం. లక్షల మంది జరిగిపోవడం సరే కదా, అసలు నేర్చుకునే పద్ధతి, నేర్చుకునే తీరు, ఇవన్నీ వాడకం ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆ టైంలోనే విరివిగా అయినాయి. పిల్లలు స్కూల్కి బయటకు వెళ్ళడానికి లేదు, ఏం చేస్తారు? ఇప్పుడు అది ఒక అలవాటు అయిపోయింది. అదే కాకుండా మీరు నమ్మితే వీళ్ళు 2010 తర్వాత పుట్టిన వాళ్ళు అన్నాను నేను. 2010 నుంచి 14లో మీరు నమ్ముతారు 2010లోనే ఐపాడ్ వచ్చింది, 2010లోనే ఇన్స్టా వచ్చింది. 2010 ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటాం బ్రెయిన్ రాట్ 2024 వర్డ్ ఆఫ్ ది ఇయర్ అయితే 2010లో వచ్చిన వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఏంటో తెలుసా? యాప్. అంటే ఆ యుగంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఆ ఇబ్బందులన్నీ ఎక్కువ ఉంటూనే ఉంటాయి. ఇదంతా బ్రెయిన్ మీద పడుతుందా? బ్రెయిన్ మీద పడుతుంది. ఏం జరుగుతుందంటే అసలు బ్రెయిన్లో తెలియకుండానే ఈ వరవడి, ఈ భాష, ఈ స్లాంగు ఇవే తిరుగుతూ ఉంటాయి. దానివలన ఇప్పుడు మీరు అడగవచ్చు, చిన్నపిల్లల్లో డాక్టర్ గారు దీంట్లో దుష్ప్రభావం ఏంటి, పెద్దవాళ్ళలో కూడా వస్తుంది అని. ఎక్కువగా చిన్నపిల్లల్లో కనబడుతుంది. వాళ్ళలో ఈ అటెన్షన్ తగ్గిపోతుందండి. పాఠాల మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకస్ లేదు, స్కూల్లో పెర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంది. పెద్దవాళ్ళు అయితే ఏంటి, కోపం ఉంటారు. అసలు అది లేకపోతే నడవదండి. ఒకసారి ఎప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే శ్రీమతి గారు ఏదో కూరగాయలు తీసుకురావాలంటే వెళ్తూ సంచి పట్టుకోవడం సరికదా, దానితో మొబైల్ కూడా వెళ్తుంది. అందులో ఆ పట్టి ఉంటుంది ఒక 5. అంటే ఏదో మర్చిపోయినా అనుకో మళ్ళీ వెరిఫికేషను, ఇంకా అదే తంతు. అంటే ఆ యంత్రం మీద ఎంత డిపెండెన్సీ వచ్చిందో మీరు అర్థం చేసుకో. అదే కాకుండా వాళ్ళకి పెర్ఫార్మెన్స్, ఏదో ఆఫీసులో పనిచేస్తున్నారు, ఈ కాగ్నిటివ్ స్కిల్, జ్ఞాపకశక్తి, క్యాలిక్యులేషను, ఏదైనా ప్రాబ్లం ఉంది ఆఫీస్లో సాల్వింగు, ఇవన్నీ ఇబ్బందులు అయిపోతున్నాయి. అదే కాకుండా వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు, లో ఇంట్రెస్ట్. ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు వస్తుంది. ఇప్పుడు ఆఫీస్లో ఉండి ఉద్యోగం చేయకుండా ఏదైనా దాని మీద జాస్ చూపించకపోతే ప్రైవేట్ కానీ గవర్నమెంట్లో కానీ మరి వాళ్ళ సీనియర్లు వీళ్ళని ఉండనిస్తారా? అది ఎంత ఇబ్బంది అవుతుంది. సో మనం ఒక అసలు మామూలుగా బ్రెయిన్ రాట్ అన్న పదం గురించి చెప్పుకున్నప్పుడు జనరేషన్ జెడ్, జనరేషన్ ఆల్ఫా జనరేషన్ అనుకున్నా కూడా ఇది కామన్ అయిపోయింది. ఈ వరవడి అందరిలో కూడా నెమ్మది ప్రవేశించింది, చిన్న పెద్ద లేకుండా. ఇప్పుడు ఏమవుతుంది, ఏదో చిన్నది అంటే అందులోన ట్రివియల్ అని మాట ఉందండి. ఏదో చిన్న ట్రివియల్, ఇది పెద్ద గొప్ప విషయమేం కాదు, నెట్లో చూసేది. దాన్ని తెలుగులో చెప్పాలంటే పనికిరాండి. ఇలాంటి విషయాల దృష్టిలో అదే బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. ఏదో కొత్త ట్రెండింగే వచ్చిందనుకోండి, లేకపోతే కొత్త ఒక జోకే వచ్చిందని అదే బుర్రలో తిరుగుతూ ఉంటుంది. ఈ ఎంతవరకు అంటే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి మాట చెప్పాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఈ బ్రెయిన్ రాట్కి లోనైన వాళ్ళు ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ, తెలుగు అయితే సరే ఇప్పుడు తక్కువైపోయింది, ఇంగ్లీష్లో ఒక వాక్యం ఆ స్లాంగ్ లేకుండా చెప్పలేరటండి. స్లాంగ్ అంటే ఏంటి? ఇప్పుడు బీసీ అంటే మనం ఏం చదువుకునే వాళ్ళ రోజుల్లో బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం అని కాదండి, బికాజ్ అట. బికాజ్ రాయకుండా ఇప్పుడు బీసీ రాస్తున్నారు. ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఏఎస్ఏపి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దానికి అది టీటీవైఎల్, టాక్ టు యూ లేటర్. ఇది ఎక్కడ విచిత్రం అనమాట అండి. నేను కూడా అలాగే రాస్తా డాక్టర్ గారు. అదే మరి, అంటే మీరు మరి జనరేషన్ ఆ జనరేషన్ చెందిన వాళ్ళే. అంటే నేను చెప్పడం వల్ల ఏంటంటే ఒక భాష, ఒక వాక్యం రాసేయడంలో కూడా ఇవన్నీ ఈ స్లాంగ్ అన్నీ దొరుకుతూ ఉన్నాయి. కాల్ యూ బ్యాక్ అనడానికి ఏం చెప్తారు మీరు? కాల్ యూ బ్యాక్ అని నేను రాస్తాను, కాల్ యూ బ్యాక్ CYR బి, అంతే. ఇలాంటి స్లాంగ్లు వచ్చినటువంటి భాషలు వాడుతున్నారు. అదే కాకుండా ఈ భాష, ఈ ఆలోచన తెలియకుండానే వాళ్ళ నరాల్లోనికి చొచ్చుకుపోతూ ఉందట. ఇంకా దాని నుంచి బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉండేది. దానివల్ల జరుగుతుంది మెంటల్ సాచురేషన్. బ్రెయిన్ అన్నది భగవంతుడు తయారు చేసినటువంటి గొప్ప అవయం. దానిలో స్టోరింగ్ కెపాసిటీ కానీ, దానిలో ఉండాల్సిన పద్ధతి కానీ ఒక వేరే ఉంది. అదంతా టోటల్గా సాచురేషన్ అయిపోతే సాయంకాలం కల్లా మీరు చదివేం చదవగలుగుతున్నారండి. ట్యూషన్ మీద ఏమి దృష్టి పెడతారు? మీరు ఏదైతే మీ తల్లిదండ్రులు అందరూ కూడా IIT అవ్వాలి, లేకపోతే MBBS అవ్వాలని దాంట్లో ఎట్లా పోతారు మరి? సో అందువల్ల ఏదైతే పర్టికులర్గా దీనిది ఈ మెయిమ్స్ అన్నది ఇప్పుడు ఏమిటి,
అది ఎప్పుడో గ్రీకుల సిస్టంలో వచ్చిందండి మేము ఆ జోకులు అని బేసికల్లీ ఒక హ్యూమరస్ బొమ్మ అవును హాస్యంగా ఉంచేది నాలుగు చూపించడం లేదా కొల్లెలా చేయడం అనేది అవును అలాంటివి ఒక నాంది ప్రస్తావన తర్వాత బ్రెయిన్ రాట్ రావడానికి నాంది ప్రస్తావన జరిగిపోతుంది ఇక్కడ. అంటే చిన్నప్పటి నుంచి లాలిపాటలు మర్చిపోయాం, చందమామరావే మర్చిపోయారు, అక్కడెక్కడో ఒక ముడ్డంగాడు ఎవడో ఇది వస్తుంది కార్టూన్తోనే భోజనం. అంటే ఏమిటి తెల్లవారి ఏది ఇంటర్నెట్తోనే నిద్ర లేవడం, శుభోదయం సుప్రభాతం. ఒకప్పుడు పాతకాలంలో బెడ్ కాఫీ అని ఉండేది, ఇప్పుడు బెడ్ కాఫీ కాదు, బెడ్ నెట్. ఇది లేచిన నుంచి నెట్టే, అది రోజంతా దాంతో ఇంకేదో ఇదే. అసలు మీరు చూస్తుంటారు కదా ఎక్కడ రోడ్ల మీద క్రాస్ చేస్తూ ఉంటారు జీబ్రా లైన్, ఇదే ధ్యాసం. అక్కడ ఎవరైనా గుద్దితే ఆ ధ్యాస కూడా లేదు. రాత్రి పడుకునేసరికి మీరు నమ్మండి అసలు ఎంత ఎల్లతా వాళ్ళకి ఏం ఆలోచన ఉంటుంది, ఎంత ఎగ్జాస్ట్ అయిపోతారు. అంటే అర్థం ఏమిటి, ఎవరైతే ఉదయం లేచి బ్రేక్ఫాస్టు ఇంటర్నెట్, లంచ్ ఇంటర్నెట్, రాత్రి పడుకున్నప్పుడు కూడా డిన్నర్ కూడా దాని అయితే మీకు ఒక ఇది వస్తుంది అనమాట, ఫ్లాష్ న్యూస్. అంటే మీరు బ్రెయిన్ రాట్ వ్యక్తి, డాక్టర్ని సంప్రదించండి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక సూచన వస్తుందట. బ్రేకింగ్ న్యూస్. ఏం డాక్టర్ గారు మాత్రం ఏం చెప్తారు, ఏం చేయాలయ్యా అని చెప్తారు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు, వాళ్ళు ఏంటి మరి చెప్తారు, బాబు నువ్వు ఎంతసేపు పడుకున్నావు. ఇప్పుడే ఒక వ్యక్తి వచ్చింది, అమెరికాలోని సాఫ్ట్వేర్, మీరు బయట ఉండగానే. మరి ఆమెకి రోజుకు పడుకునే గంటల సమయం తక్కువైపోయింది, స్క్రీన్ టైం ఆమెకు రోజు 10. మరి ఆమె ఉద్యోగం అది. మరి అదే చిన్నపిల్లలు ఏమవుతుంది, యుక్త వయసులో ఏమవుతుంది. సో నిద్ర ఏ రోజైతే తక్కువైపోతుందో, నిద్ర తక్కువైపోవడం వల్ల మనిషి తాలూకా బ్రెయిన్ స్లో అయిపోతుంది, యాక్టివిటీ స్లో అయిపోతుంది, మందగించిపోతుంది. అదే 2 రోజులు చక్కగా నిద్రపోయారనుకోండి, యాక్టివ్ అవుతారు. ఏదైతే ప్రాబ్లం మీరు సాల్వ్ చేయనివి ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు. అసలు ఇప్పుడు వ్యాయామం ఇంతకుముందు చెప్పాము, ఎక్సర్సైజ్ ఉండేటట్టయితే శుభ్రంగా బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెరుగుతుందండి. సింపుల్గా మామూలు వాకింగ్ చేయండి. అదే కాకుండా ఇంకేది కజ్జలో ఏదో కొన్ని ఎక్సర్సైజ్ ఏరోబిక్స్ అనేవి కూడా చేయొచ్చు. దానివల్ల బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెరిగిందంటే బ్రెయిన్ యాక్టివ్గా అవుతుంది. బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నట్టయితే మీరు ఉత్తేజంగా ఉంటారు. మీ ప్రాబ్లమ్స్ అన్ని అందరూ గంటల్లో 2 గంటల్లో చేసేది మీరు అరగంటలో చేసి పడేస్తారు. అలాగే మైండ్ఫుల్నెస్ అని ఒక మాట ఉంది. అంటే ఏం లేదు, మన ఇంతకుముందు నుంచి మన సాంప్రదాయంలో ఉండే యోగా, లోపల బ్రీతింగ్ బయటికి గాలి పంపించటం, ఒక 20 నిమిషాలు చేయండి. దాంట్లో ఏం జరుగుతుందో అది ఇంత గొప్ప దీని నుంచి వచ్చిన పరిశోధనలు అండి. శరీరంలో 20 నిమిషాలు కానీ మీరు ఇది యోగా ఇవి చేయగలిగితే శరీరంలో ఉండేటువంటి కార్టిజాల్ అని ఒక చాలా ఉత్ప్రేరకమైనటువంటి ఒక ఉంటుంది, దానిది 20% తగ్గిపోతుంది. అంటే ఎంత కూల్ అయిపోతారు, మీ బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటుంది. అదే కదా సరికదా. ఇప్పుడు గుడ్ ఫుడ్ అంటే ఏమిటి, సెపరేట్ ఫుడ్ ఏం లేదు. మీరు తీసుకునే భోజనంలోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి, లేకపోతే ఫిష్ ఆయిల్ లాంటివి ఏదైతే ఉందో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనం ఎన్నోసార్లు వినుకున్నాం. విటమిన్ బి ఉండేది, విటమిన్ డి ఉండేది. ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ దూరంగా పెట్టాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఈ తరానికి ముఖ్యంగా ఏంటి, గ్రీన్ టైం ఓవర్ స్క్రీన్ టైం. అంటే పచ్చగా బయలు కానీ దీంట్లో పార్కుల్లో కానీ ఎక్కడైనా కానీ ఇంటి దగ్గర పచ్చగా ఉండే దగ్గర కానీ ఒక 2 గంటలు, అది వారానికి 120 నిమిషాలండి. అంటే రోజుకు మీరు కలిసి దగ్గర 15 నుంచి 20 నిమిషాలు సమయం మీరు కేటాయిస్తే మీ బ్రెయిన్లో ఏదైతే మీ జ్ఞాపక శక్తికి, ఈ కాగ్నిటివ్ స్కిల్, మేధో సంపత్తికి కేంద్రం ఏదైతే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్లో అని ఉంటుందో ఇక్కడ ఉంటుంది, దాని తాలూకా సైజు పెరుగుతూ ఉండట. ఇది ఎంఆర్ఐ టెస్ట్లో తెలిసింది. ఇది ఊరికే చెప్పింది కానే కాదు. ఫుడ్ గురించి మనం సరే చెప్పుకున్నాం. ఇంతకుముందు మనం ఒకటి ఈ డిజిటల్ ఏదైతే ఉన్నామో డెసిషన్ ఫెటిగ్ అని ఒక మాట చెప్పుకున్నాం. అంటే సాయంకాలం అయ్యేసరికి ఇంకేమీ అసలు చేయలేకపోవడం. దానిని ఇంకొక మాట వీళ్ళు ఏం చెప్పారంటే స్టాప్ ది ఖాయస్. అంటే ఏమిటి, గందరగొందరం గజిబిజండి ఉదయం నుంచి మల్టీ టాస్కింగ్, ఏదో నెట్ కాన్సల్ట్ చేయడం, ఇక్కడ వచ్చి ఒక వీడియో కాల్ చేయడం, లేకపోతే ఇంకొక మెసేజ్ చేయడం, ఏదో పేపర్ వస్తే సైన్ చేయడం, ఒక మీటింగ్ మధ్యలో లంచ్కి టైమే లేదు. ఈ గందరగోళ జీవితంలో ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కాబట్టి మల్టీ టాస్కింగ్ కానీ మీరు తక్కువ చేయకపోతే మీ కాన్సన్ట్రేషన్ అందరూ చిందరవందర అయిపోతుంది, ఫ్రాక్చర్ అయిపోతుందట. ఫ్రాక్చర్ అంటే ఏదైతే ఇరిగిపోతుందో బోన్ లాగా, అది అతుక్కోవడం కష్టం కదండి.
మరి మీ కాన్సన్ట్రేషన్ లేకపోతే మిగతా వాళ్ళకి పని అప్పచెప్పే వాళ్ళు మీరు ఎంత ఆఫీసర్ అయినా ఏం చేయగలుగుతారు? అదే కాకుండా ఈ రోజుల్లో ఇంకొకటి ఏమిటంటే డిజిటల్ డీటాక్సికేషన్ అని వచ్చింది. అంటే దానికి డిసిప్లిన్ ఉండాలి, డిజిటల్ డిసిప్లిన్ అని. అంటే ఈ టైంలోనే నేను వాడతాను, ఈ టైంలో నేను చెయ్యను. అది చేయకపోతే దాని మీద ఉన్నటువంటి విషమ పరిస్థితి చాలా ఎక్కువ. ఇంకొకటి ఏమిటి, ఏదన్నా కొత్త స్కిల్ నేర్చుకోవాలి. దాన్ని ఏమిటంటే కొత్త స్కిల్ నేర్చుకునేటట్టయితే మీ బెదరికి మేత పడుతుంది, షార్పనింగ్ అవుతుంది. చిన్నది ఏదైనా కొత్త పెయింటింగ్ నేర్చుకోండి, క్రియేటివిటీ ఉంటుంది అన్నమాట. లేదంటే ఈ మధ్యకాలంలో ఒక కొత్త పద్ధతి వచ్చింది ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ అని. అంటే మీరు ఎక్కడో ఫ్లాట్స్లో ఉంటారు, అక్కడ ఒక 5-6 కలిసి ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు కష్టపడుతున్నది ఎట్లా సాల్వ్ చేయాలని. ఒక 5-6 కూర్చొని ఎట్లా చేయాలని అబ్బాయి బ్రదర్ వెంకట్రావు సుబ్బారావు గారు అంటే వాళ్ళు ఏదో సలహా ఇస్తారు, అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇలాగ ఒక పద్ధతి ఉంది. అదే కాకుండా ఇప్పుడు షార్ప్ అండ్ నర్చర్ ది బ్రెయిన్ అని, అంటే బ్రెయిన్కి మీరు షార్ప్నింగ్ ఉంచాలి అని అంటే ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏది తక్కువైనా కానీ బ్రెయిన్ చాలా దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఫస్ట్ మీరు ఏదైతే ఎంతసేపు వాడుతున్నారో ఈ మెయిమ్స్ అవన్నీ చూడడం తగ్గించండి. వీటికి మీరు దూరంగా ఉండండి. ముందు భవిష్యత్తు కోసం మీరు నాంది ప్రస్తావన పునాది వేయండి, కానీ దానికి సెపరేట్గా మందులు ఇస్తే దానికి తగ్గిపోయేది కాదండి. అదే కాకుండా ముందు మనం చెప్పినట్టుగానే తల్లిదండ్రులకి ఏంటంటే హెచ్చరిక కాదు, ఒక నివేదన ఏమిటంటే, సరే ఇప్పుడు లహలీలు పాటలు నేర్చుకోవడం కాకపోయినా మొబైల్ అయితే ఇవ్వకండి, అటు ఇటు వాళ్ళతో మాట్లాడండి, బయట తిప్పండి. చిన్నప్పటి నుంచి చూస్తే వాళ్ళ పిల్లలు ఇంత ఉపకాయం అలాగ అప్పుడే అదే కాకపోతే ఇంక పడుకోరండి వాళ్ళు, ఇంక లేకపోతే ఏడుస్తూనే ఉంటారు. అవును, వాళ్ళ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళు ఇంకా పని చేస్తూ ఉంటే ఇంకా దాని కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఊహించండి. అందువలన ఇది ఒక్క పిల్లలు ఒక ఆల్ఫా జనరేషన్ జెడ్డదేం తప్పనే కన్నా దీనికి అందరి పాత్ర కూడా ఉంది, ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర. తల్లిదండ్రులు దానికి కూడా ఏమిటంటే రోల్ మోడల్స్ కావాలి. అంటే మీరు భోజనం చేస్తున్నారు, డిన్నర్ టేబుల్ అందరూ ఉన్నారు, ఆ టైంలో మొబైల్ తీసుకురాకూడదండి, అంతే. రాత్రి 9-9:30 పడుకునే టైంలో మొబైల్ ఏవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉండకూడదు. ఇలాగ కొన్ని డిసిప్లిన్ అవ్వండి, కొన్ని నిబంధనలు కానీ చాలా చాలా అవసరం. లేకపోతే ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ముందు ఎదుర్కోపోవడానికి ఆస్కారం ఉందని. అందుకని ఆ మాట వినడానికి కొంచెం ఒళ్ళు గగురుపాటు అనిపించినా కూడా బ్రెయిన్ కుళ్ళిపోవడం కానీ బ్రెయిన్ చెదలపట్టడం అని అంటే ఎంత ప్రమాదకరమైన మాటలాగా అనిపిస్తుంది చెప్పండి. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. అసలు ఏదైనా కానీ ఏదో ఒక బగ్ వచ్చిందేమో, వైరస్ వచ్చిందేమో, అందువల్ల బ్రెయిన్కి ఇలా అంటది వస్తుందేమో అనుకున్నా, అది మొబైల్ స్క్రీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఏమిటి ఏదో ఉపయోగకరమైంది గంటల కొద్ది పని చేయడం అని కాదు. ఇప్పుడు మాటకు సాఫ్ట్వేర్లు ఉన్నారు, తప్పదండి అది. ఇదేమిటి ఏదో సిల్లి చెయ్యి చూడకపోతే ఏదో అయిపోదు. మేము అంటే లేకపోతే ఒక క్లాస్ 7-8 క్లాస్ చదువుతున్న వాళ్ళు ఒక సెంటెన్స్ ఈ స్లాంగులు లేకుండా రాయలేకపోతున్నారంటే ఎంత దైనందిన పరిస్థితి చెప్పండి. స్పెల్లింగ్స్ మర్చిపోయాము ఎందుకంటే ఈ షార్ట్ కట్లు వచ్చాయండి. ఇప్పుడు బీసీకి బిఫోర్ క్రైస్ట్ అని పాతకాలంలో ఏడి అంటే ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అని ఉండేది. ఇప్పుడు బీసీ అంటే బికాజ్ నీకు రాయాల్సిన ఇంకొక 3 మధ్యలో లెటర్స్ అంతేనా బికాజ్కి, దానికి బీసీ. ఇంకా లై అంటే అబద్ధం చెప్తున్నారు క్యాపట, అదే నాది లేదు మొదటిసారి చదివాను క్యాపట అంటే లై అని చెప్పడానికి. ఇలాంటివన్నీ ఈ భాషలో వచ్చి అలాంటి ఒకటి కాదండి 81 మాటలు ఉన్నాయి స్లాంగులో. ఇది ఒక కొత్త ఒరవడి, కొత్త వ్యాకరణం అన్నమాట. అందువల్ల వాడకానికి అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉన్నా కానీ దానివలన మీ లాంగ్వేజ్ స్కిల్, ఎందుకంటే ఇంకొక మాట ఉంది, లాంగ్వేజ్ స్కిల్ ఏదైతే ఉందో మాతృభాష కానీ లేకపోతే ఇంగ్లీష్ ఏ భాష కానీ ఎవరైతే లాంగ్వేజ్లో స్కిల్ ఉన్న వాళ్ళకి మిగతా విషయాలు కూడా అవగాహన ఎక్కువ వద్దట. ఇవన్నీ కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఇదేదో ఆశాస్పదంగా నేను చెప్పానని కాదు. అయితే బ్రెయిన్ రాట్ అనేది డెఫినెట్గా ఒక ప్రాబ్లం నెమ్మదిగా మనకు తెలియకుండానే మన సమాజంలోనికి పిల్లల్లోనికి అందరి లోపలికి ప్రవేశించింది. దీనికి దూరంగా ఉండాలి అని అంటే అది చాలా అవసరం. ఇది అందరి తాలూకా సహకారం, ఆలోచన, దానికి ఉండాల్సిన డిసిప్లిన్ అవసరం. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు ఏదైతే బ్రెయిన్ రాట్ అని మీరు చెప్తున్నారో దానికి గురైతే కనుక సరిగ్గా ఆలోచించలేరు, కాన్సన్ట్రేషన్ ఉండదు, మర్చిపోతారు. సో అసలు నెక్స్ట్ వర్క్స్ ఏంటి దేని మీద కూడా వాళ్ళకి అవగాహన ఉండదు, ఇష్టం ఉండదు, అసలు ఏంటి అసలు నేచర్తో సంబంధమే ఉండదు. అసలు నేను టాపిక్ గురించి అవార్డు గురించి చదువుకున్నప్పుడు ఈ పిల్లల గురించి జనరేషన్ జెడ్డే ఆల్ఫా అనుకున్నాం కదా అనుకున్నాను. ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా ఆఫీసులో కూడా జరుగుతుంది అదే. అందువల్ల దానికి దూరం ఉండకపోతే అది చాలా చాలా ప్రమాదం. ఖచ్చితంగా డాక్టర్ గారు చక్కగా చెప్పారండి.
ఏంటంటే టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలో అలానే యూజ్ చేయాలి, అంతకు మించి యూజ్ చేస్తే ఇలాంటివి వస్తాయి. ఇదే కరెక్ట్. ఎస్ సార్. సో మన రూట్స్ ఏంటి మనం మర్చిపోకూడదు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి, వాటికి అనుగుణంగానే మన జీవన విధానం అనేది ఉండాలి. అంటే కొత్తగా తల్లులు కాబోయే వాళ్ళకి సూచన ఏమిటంటే లాలి పాటలు ఏదైతే వాళ్ళ అమ్మగారు ఏం నేర్పారో అవన్నీ నేర్చుకోవాల్సిన సమయం వల్ల వచ్చిందేమోనని ఇక మొబైల్ దగ్గర ఇవ్వకూడదని చెప్పక ఏం చెప్పారంటే మీరు టైం స్పెండ్ చేయండి మీ పిల్లలతో. అంతే కదండి. దాని చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అందరూ కూడా దీనికోసం ఆలోచించాలని కోరుకుందాం. బ్రెయిన్ దానికి ఏమైనా అవుతే ఇంకా తర్వాత ఆలోచించడానికి తర్వాత చేతులు కాలిపోయిన తాకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదండి. సో నెక్స్ట్ జనరేషన్కి మనం హెల్దీ లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేయాలని కోరుకుందామండి. చాలా చక్కటి. అందుకనే ఇంకొక మాట అక్కడ వచ్చింది, ఒక మంచి సూత్రం, ఇది నాకు చాలా నచ్చింది. బ్రేక్ ది బ్రెయిన్ రాట్ సైకిల్. అంటే ఈ బ్రెయిన్ రాట్కి ఏదైతే సైకిల్ మొదలైందో మీరు చూడడము, దాని మీద బ్రెయిన్ మీద ఎఫెక్టు బ్రేక్ చేయండి. క్రియేట్ ఏ హెల్దీ బ్రెయిన్, షార్ప్ బ్రెయిన్ 2025. అంటే 2025 లోపలికి మనం అడుగు పెట్టే ముందు